బేస్ వాయిస్ ప్రాక్టీస్ చేయడానికి నేను వాయిస్ రికార్డర్‌లో ఎన్నో సార్లు చేస్తూ ఉంటాననమాట. హలో. హలో. సమయం 7:30 ఇట్లా మారుస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఆహ్, ఆహ్, హ్మ్. ఆహ్, ఎందుకో ఏమిటో తెలీదు. మీరు ఏం చేస్తున్నారో మీకర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే చేయగలిగిందేమీ లేదు. ఇట్లా అంటే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటే మనకి వస్తుందనమాట. హలో. 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 మీరు చూస్తున్నారు ఈరోజు నీలకంఠ మిమిక్రీ ఛానల్. ఏ ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, ఆ! ఈ మీరు అంటూనే శ్వాసను డీప్‌గా తీసుకొని చిన్నగా వదులుతూ ఆహ్, హలో. 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 ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? చెప్పండి. హలో. హలో. ఇట్లా ఏది పడితే అది వాగేస్తూ ఉంటే, మనకి ఎక్కడో ఒక దొరుకుతదనమాట ఒక పాయింటు. హ్మ్. ఫాస్ట్‌గా మాట్లాడతా, స్లోగా మాట్లాడతా, రకరకాలుగా గొంతుని ఆడుకుంటే, అది మనకి ఈజీగా వచ్చేస్తది. ఏదో ఒక వాయిస్ అయితే మార్పొస్తది. బారిటోన్ చేసుకునేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవగానే మీరు గనక ఆహ్, అలా అంటూ గనక మాట్లాడితే ఈజీగా వస్తదనమాట. ఈజీగా వస్తుందనమాట. ఈజీగా వస్తుందనమాట అనేది నేను మామూలుగా మాట్లాడుతున్నా. ఈజీగా వస్తుందన్నమాట అనేది బేస్. చిన్నగా మాట్లాడాలి. చిన్నగా మాట్లాడాలి. శ్వాసని కంట్రోల్ జేసుకోవాలి. శ్వాసను కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. అలా అయితేనే మాట్లాడగలుగుతాం. అలా అయితేనే మాట్లాడగలుగుతాం. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తదండి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇట్లా మీరు రకరకాల వైపు నుంచి మాట్లాడుతూ ఉంటే, అది ఈజీగా వచ్చేస్తుందనమాట. ఎంతో కొంత మీరు ప్రాక్టీస్ చెయ్యకపోతే ఏది రాదు. ప్రాక్టీస్ చేస్తేనే మనకు మనమే కొత్త కొత్త వాయిసులు వెతుక్కోవాలి. సో, నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానంటే, ఈ కొత్త వాయిసులు ఏదైనా సరే ఇప్పుడు 'రామ్ చరణ్' గారి వాయిస్ నాకు రాదు. నేనెక్కడో క్లిప్ వింటాను. విని ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్కెక్కువైనా పర్వాలేదు. తక్కువ కాకుండా చూసుకో. ఇట్లా అంటా. వచ్చిందా రాలేదా మళ్ళొకసారి వింటా. వచ్చిందా రాలేదా మళ్ళొకసారి వింటా. జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిసు. మనం ప్రాక్టీస్‌లో ఉన్నాం. కొంచెం వచ్చు, కొంచెం రాదు. నిజం చెప్తున్నానండి. నాకు తెలిసి నా అభిమానులు నిజంగా నాకు చాలా ప్లస్ పాయింట్. వారు లేకపోతే నేను లేను. వారికి నేను కోరుకునేది ఒకటే అలానండి. వారికి నేను కోరుకునేది ఒకటే ఇలానండి. వారికి నేను కోరేది ఒకటేనండి ఇలానండి. వారికి నేను కోరుకునేది ఒకటే ఇలానండి. అంటే నేనే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటా రకరకాలుగా. వస్తుందా రాట్లేదా అని ఏదో అక్కడ 4 మూలల నుంచి మనం గనక గొంతులోంచి ట్రై చేస్తా ఉంటే, ఏదో ఒక చోట, ఎక్కడో చోట కలుస్తది. ఆ కలిసిన దగ్గర మనమే జడ్జ్ చేసుకొని, ఇక్కడ బాగొస్తుంది అని చెప్పి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా మళ్ళీ ఎక్కడ ఎలాగైతే మాట్లాడితే మనకు దగ్గరగా అనిపించిందో, దాన్ని కొంచెం షార్ప్ చేసుకుంటే సరిపోతుందనమాట. అది ప్రతి వాయిస్ గూడా నేను ఫస్టు ఒక నా రికార్డింగ్స్ పెడుతూనే ఉంటా. ఏ వాయిస్ అయినా సరే చేస్తా ఉంటా. బారిటోన్ వాయిస్ కావచ్చు, మామూలు వాయిస్ కావచ్చు, బేస్ వాయిస్ కావచ్చు, ఏదైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకే ఇది వీడియో. ఆహ్, బయట వాళ్ళకి అవసరం లేదు. మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలాగా మీలో మీరు మీ మీరు
అప్పుడే మీకు అర్థమవుతుందనమాట. లేకపోతే ఎంత చెప్పినా ఎంత మీరు రాదు. మీరు నార్మల్‌గా చేస్తే వాయిస్ రికార్డ్‌లో చేసుకొని వింటా ఉండండి. ఆ! మారుస్తా ఉండండి గొంతుని. రకరకాలుగా ఈ మూల నుంచి, ఆ మూల నుంచి పెదవి మూసి, పళ్ళు బిగించి, పళ్ళు ఓపెన్ జేసి, మూతి రౌండ్ షేప్‌లో పెట్టి, అడ్డంగా ఇలా సాగదీసి, ఇలా రకరకాలుగా వాయిస్‌లు గనక మీరు ప్రయత్నిస్తా ఉంటే ఈ మనకి వాయిసు మనం ఈ పెదాలు పెట్టేదాన్ని బట్టి ఉంటాయనమాట. నోరుని మనం యొక్క నోటి యొక్క అమరిక దీన్ని ఏ షేప్‌లో పెడుతున్నామో ఆ షేప్‌కి తగ్గట్టుగా వాయిస్ వస్తుంది. రౌండ్‌గా పెట్టి హలో! హలో! ఏమిరా బాబు ఏం మాట్లాడుతావు? అరే బుద్ధి జ్ఞానం ఉందా లేదా మీకు? అరెరెబ్బా! నా మాట వినకుండా ఏం చేస్తుర్రురా బాబు మీరు? అని చూసారా? ఇలా రౌండ్‌గా పెడితే వి. హనుమంతరావు గారి వాయిస్ వస్తది. ముందుకు పెడితే రోసయ్య గారి వాయిస్ వస్తది. సాధారణంగా చూచుకుంటే కనక కూర్చోవయ్యా లెగుస్తావు పెద్ద పోటుకాడివిలాగా. అట్లా మూతికి ముందు పెడితే. అలా హ్మ్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా మనం మీరు ప్రాక్టీస్ చేసే 'పవన్ కళ్యాణ్' గారిది పక్కకి ఒక పక్క నుంచి అంటే నా చిన్న చిన్న విషయాల గురించి నేను నేను చాలా చాలా మందికి తెలుసు. నేను మనసులో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. అది ఎందుకో ఏంటో నాకు తెలీదు. అని పక్క నుంచి అలా మాట్లాడండి. వస్తది. ఆహ్, 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 ల్యాండింగ్ చేసినప్పుడు వాయిస్‌లో ఒక రకమైన ఇది ఉంటది. అది 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 క్లియర్ అది ప్రాక్టీస్ చేస్తే వస్తదబ్బా! నేను చెప్తే ఎంత చెప్పినా వేస్ట్. అంటే మీరు పాయింట్స్ తెలుసుకోండి. ఇట్లా 'పవన్ కళ్యాణ్' గారి వాయిస్‌కి సంబంధించి మిమిక్రీ నేర్చుకునేవాళ్ళు ప్రాక్టీస్ చేస్తే గనక ఈజీగా వస్తది. నేను ఇదంతా గూడా మీకు ఫేస్‌తో చెప్తే మీకు అర్థం గాట్లేదు. మీరు ఇలా ఆడియో వింటే మీకు రిజిస్టర్ అవుతది. ఎందుకు నేను ఆడియో పరంగా ఇప్పుడు ఇది స్క్రీన్ రికార్డ్ చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం గతంలో గనక చూస్తే ఏదైనా సరే మనం చూసినప్పుడు ఏమవుతదంటే మనిషి మీదకెళ్ళిపోతది. ఇప్పుడు కాన్సంట్రేషన్ అంతా నేనెలా మాట్లాడుతున్నాను, నా మొహం ఎంక, నా మూతెంక, ముక్కెంక పడతది. అదే మీరు ఆడియో వింటే మీకు మైండ్‌లోకి డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసినట్టు అవుతది. ఇంతకుముందు గనక రేడియోలో మనం విన్నప్పుడు, టేప్ రికార్డర్‌లో పాటలు విన్నప్పుడు అవి మైండ్‌లోకేంటంటే మనం ఆ సాంగ్స్ ఎక్కేస్తాయి. అదే విజువల్‌గా చూస్తే మనం గుర్తుపెట్టుకోలేం. నేను అందుకనే ఇది పర్టిక్యులర్‌గా మీకు ఇది స్క్రీన్ రికార్డ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ ఆడియో వింటే నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నా. వీడియోస్ అన్నీ చేస్తుంటా నేను. చాలా మీకు ఇంతకుముందు ప్రీవియస్‌గా చాలా టిప్స్ అన్ని వీడియోస్ రూపంలోనే చెప్పాను. ఇది ఆడియో మీకు వాయిస్ రికార్డ్ రూపంలో మీకు వినిపిస్తున్నాననమాట. దీనివల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అర్థం చేసుకుంటున్నాను. మీరు కూడా అర్థం చేసుకుంటారు. నా చెప్పే విధానం మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్స్ పెట్టొచ్చు. ఏంటి ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది నేను ఇంకా వీలైనంత వరకు మీకు చెప్తూనే ఉంటాను. నేను చెప్పింది విని అలా వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి. కొత్తగా మీకు కొత్త వాయిసు, కొత్త స్వరం ఏదో ఒకటి మీ గొంతులో నుంచి వాయిస్ మారింది అంటే చాలు. నాకు హ్యాపీ. అది. అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. ఇవి మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. నోట్ చేసుకోండి ప్రతి పాయింట్ కూడా. బుక్‌లో రాసుకోండి. అప్పుడు ఈజీ అవుతుంది. ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, నేను ఇవన్నీ చేస్తాను కాబట్టి కారణం నేనిలా చెయ్యబట్టే అని మీకు చెప్పడానికనమాట. నేను చెయ్యకుండా నేను ఊరకనే మాటలు చెప్పేస్తే అది అవ్వదు కదా! ఇప్పుడు 'జగన్' గారి వాయిసు నిజంగా చెప్తా ఉన్నా ఈవేళ. ని ని నాకేమనిపిస్తా ఉందో తెలుసా? నాకేమనిపిస్తా ఉందో తెలుసా? మీరందరూ గూడా మిమిక్రీ బాగా నేర్చుకోవాలి. మిమిక్రీ నేర్చుకొని మీరందరూ గూడా పక్కన వాళ్ళని నవ్వించాలి అని జెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే ఏంటి కారణం దానికి? దానికి మూలం ఏంటి? 'జగన్' గారిని అందరూ చేస్తారు ఇమిటేషను. నేనెందుకు అలా చేయగలుగుతున్నాను? అంటే ఆ వాయిసు ప్రతి ఆయన మాట్లాడేటువంటి ప్రతి సౌండ్ గూడా నేను రిజిస్టర్ జేసుకుంటా. ఎక్కువ సార్లు రిజిస్టర్ జేసుకుంటా. దాన్ని పదే ఎక్కడ పెదాలు పెట్టి మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలనేది అబ్జర్వ్ జేసి 1కి, 10కి, 20కి, 100 సార్లు వాయిస్ రికార్డ్ జేసి ఫస్ట్ రాదనుకో ఈవేళ 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 అంటావు కదా!
ఈవేళ ఈవేళ నిజం చెప్పాలి అనంటే, నిజం చెప్పాలి అనంటే, నిజం చెప్పాలి అనంటే ఇలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తది. నేను అందుకే చెప్తాను మీకు. నాకు రాకపోతే అసలు నేను చెప్పను. నాకేం తెలుసు సబ్జెక్ట్ అనుకుంటా. సౌండ్స్ నాకు కొన్నే వస్తాయి. ఎక్కువ రావు. సో, వాటి మీద కొంత అవగాహన ఉంది కాబట్టి కొంతవరకే చెప్తా నేను. ఇవనుకో మొత్తం చెప్తా. నాకు తెలిసినవి నేను చేసే వాయిస్‌లు అన్నీ చెప్తా. మీకు కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నాననమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. టాటా. సీ యూ.